హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నిన్న మనమంతా డిస్కస్ చేసుకున్నాం కదా ఇంగ్లీష్లో ఏమేం టాపిక్స్ వస్తాయని. అందులో భాగంగా టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆర్టికల్స్. ఫస్ట్ ఆర్టికల్స్ గురించి తెలుసుకునే ముందు ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి. సబ్జెక్ట్ అని, వర్బ్ అని, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, ఆర్టికల్స్ అని ఇవన్నీ కంబైన్ చేస్తేనే ఒక కంప్లీట్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. దట్ మేక్స్ ద సెన్స్. ఇప్పుడు ఆర్టికల్స్ మనకందరికీ తెలుసు ఏ, యాన్, ద అని ఉంటాయని. కానీ ఇవి ఎక్కడ ఎందుకు వాడాలి అనేది తెలియాలి. ఏ, యాన్ అనేటివి ఇండెఫినైట్ ఆర్టికల్స్, అంటే ఖచ్చితంగా అబ్సల్యూట్గా ఒక పర్టికులర్గా వాడతాము అని చెప్పలేమన్నమాట. ద అంటే ఖచ్చితంగా ఫలానా అని చెప్పగలిగేది అనమాట. ఇవి మళ్ళీ ఏ, యాన్ కూడా డిఫరెన్షియేట్ అవుతాయి అన్నమాట. యాన్ ఎక్కడొస్తుంది, ఏ ఎక్కడొస్తుంది, ఎక్కడ వాడతాము అని తెలుసుకుందాం. ఫస్ట్ యాన్ అంటే ఏ వర్డ్కి అయితే ముందర ఓవెల్ సౌండ్ ఫామ్ అవుతుందో, ఓవెల్ కాదు ఓవెల్ సౌండ్. ఓవెల్స్ అంటే మన అందరికీ తెలుసు AEIOU. AEIOU వచ్చిన ప్రతిదాని ముందర యాన్ వస్తుందా అంటే కాదు. ఓవెల్ సౌండ్ వేరు, ఓవెల్ వేరు. ఓవెల్ సౌండ్ అంటే తెలుగులో మనకు తెలుసు కదా అచ్చులు ఎక్కడైతే స్టార్టింగ్లో పలుకుతున్నాయో అక్కడ మాత్రమే యాన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ కొన్ని వర్డ్స్ చూద్దాము. ఎలిఫెంట్లో మనకి ఒకవేళ ఇది అండర్స్టాండ్ అవ్వడానికి ఏదైతే వర్డ్ ఉంటుందో దాన్ని మనం తెలుగులో రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయ్యేది ఎలిఫెంట్ అంటే ఏ. అచ్చులో ఉంది కదా ఏ అనేది, సో దీని ముందర యాన్ వస్తుంది అన్నమాట. యాన్ ఎలిఫెంట్. అలాగనే అంబ్రిల్లా, అప్పుడు యాన్ వస్తుంది. అంటే ఇక్కడ సౌండ్ ఓవెల్ది అయి ఉండాలి కానీ ఓవెల్ లెటర్ ఉండాల్సిన పని లేదనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎం ఉంది. ఎం అనేది ఏంటి, మామూలుగా కాన్సోనెంట్ కదా, కానీ ఇక్కడ సౌండ్ ఏమొస్తుంది, ఎం అంటే ఓవెల్ సౌండ్ వస్తుంది, కాబట్టి ఇది కూడా యాన్ అనమాట. మరి ఇక్కడ ఆనెస్టీ అంటాం. ఇక్కడ ఏదైనా మనం చెప్పేటప్పుడు దీని ప్రొనౌన్సియేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు జనరల్గా అయితే హవర్ అని చదువుతారు, హానెస్టీ అని చదువుతారు, కానీ ఇక్కడ హెచ్ సైలెంట్ అనమాట. సో ఆనెస్టీ అవర్ నార్మల్గా. సో ఇవి కూడా అచ్చులే. యాన్. నెక్స్ట్ NCC, ఏ అంటే ఓవెల్ సౌండ్, అచ్చు సౌండే కదా. నెక్స్ట్ ఎక్స్రే, అప్పుడు యాన్. ఇక్కడ ఎక్స్మస్, ఇది కూడా ఏనే. అంటే ఓవెల్ సౌండ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం రాయాల్సింది యాన్ అనమాట. కాన్సోనెంట్ సౌండ్ అంటే ఒకవేళ ఫస్ట్లీ మనకు ఇక్కడ ఓవెల్ ఉన్నా కూడా సౌండ్ కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది అన్నమాట. 1 అంటే హల్లు, వా. ఏ 1 రూపీ కాయిన్, ఏ యూనిఫామ్, ఇది ఓవెల్ యు అనేది, కానీ సౌండ్ వచ్చేసి యూ. సో ఇది కాన్సోనెంట్ అంటే హల్లు సౌండ్ కదా. ఏ యూకలిప్టస్, యూరో. నెక్స్ట్ యూనిక్, యూనివర్సిటీ. సో ఏ. ఓవెల్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్ అంటే అచ్చులు, హల్లులు ఎక్కడైతే, అంటే మనకు ప్రొనౌన్సియేషన్ అర్థమైతే ఆటోమేటిక్గా దాని ముందర ఏ వస్తుందా యాన్ వస్తుందా అని క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓవెల్ సౌండ్ ఎక్కడైతే వస్తుందో దానికి యాన్,
అంటే వోవెల్ సౌండ్ని ఎలా గుర్తుపడతాము అంటే మనం తెలుగు అచ్చులు ఏదైతే స్టార్ట్ అవుతాయో అవి పక్కన రాసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. కాన్సనెంట్ సౌండ్ ఎక్కడ వస్తుందో వాటన్నిటికీ ఏ వాడతాం. నెక్స్ట్ ద అనేది ఒక డెఫినెట్ ఆర్టికల్ అనమాట. అంటే పర్టికులర్గా ఇది అని ఫలానా అని చెప్పగలిగితే అక్కడ దా వాడతాం. దాంట్లో ఇట్లా వేరియస్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ నౌను ప్రనౌను. ఎక్కడైనా నౌన్, ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది నౌన్ కదా, ద ఫ్రిడ్జ్. నెక్స్ట్ ప్రనౌన్కి ద గర్ల్, ఇట్లా అనమాట. నెక్స్ట్ యూనివర్స్లో ఒకటే ఒకటి ఉన్నాయనుకో, ఇప్పుడు ఎర్త్ ఒకటే, సన్ ఒకటే, మూన్ ఒకటే, వీటన్నిటి ముందర దా వాడతాం. నెక్స్ట్ మౌంటైన్స్ కానీ డెజర్ట్స్ కానీ, ఇప్పుడు ద సహారా డెజర్ట్, ద థార్ డెజర్ట్ అట్లా అంటాం కదా. అలాగనే ద హిమాలయాస్, ద వింధ్య సత్పురాస్, ఇవన్నీ కూడా మౌంటైన్సే, అక్కడ దా వాడతాం. నెక్స్ట్ కాంటినెంట్స్ అంటే తెలుసు కదా, తెలుగులో దీవులు అంటారు. ద అండమాన్ నికోబార్, ద లక్షద్వీప్, ఇవన్నిటి ముందర కూడా దా వస్తుంది. నెక్స్ట్ రివర్స్, ఓషియన్స్, ద బే ఆఫ్ బెంగాలు, నెక్స్ట్ ద గంగా, ద గోదావరి, ద పనామా కెనాల్, ద పసిఫిక్ ఓషియన్, ఇలాంటి వాటి అన్నిటి ముందర కూడా ద వస్తుంది అనమాట. అడ్జెక్టివ్స్ బిఫోర్ ప్రాపర్ నౌన్, అంటే ఒక ప్రాపర్ నౌన్ వచ్చే దాని ముందర అడ్జెక్టివ్ ఉంటుంది కదా. అడ్జెక్టివ్ అంటే అగ్లీగా ఉండడం, బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేస్తాం కదా, వాటన్నిటి ముందర దా వస్తుంది అనమాట. ద అగ్లీ బాయ్ ఈజ్ ప్లేయింగ్, ద బ్యూటిఫుల్ లేడీ ఈజ్ దేర్, ఇలాంటి వాటి ముందర దా వస్తుంది అనమాట. అంటే ప్రాపర్ నౌన్ ముందర అడ్జెక్టివ్ వస్తుంది, దాని ముందర దా రాయాలన్నమాట. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అంటే మనకు డిగ్రీస్ తెలుసు కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్, బెటర్, బెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్, వాటన్నిటి ముందు అంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటే థర్డ్ ఫామ్ అనమాట. వాటన్నిటి ముందర దా వస్తుంది. ద బెస్ట్, ద గ్రేటెస్ట్, అట్లాంటి వాటన్నిటి ముందర దా వస్తుంది అనమాట. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే తెలుసు కదా, వయలిన్, ఫ్లూట్, వీటన్నిటి ముందర కూడా దా వస్తుంది. నెక్స్ట్ మ్యాగజైన్స్, ద వార్త, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద సాక్షి, ఇట్లాంటి వాటన్నిటి ముందర కూడా దా వస్తుంది అనమాట. గ్రూప్ అనమాట, ఏవైనా గుంపుగా ఉన్న వాటిని డిస్క్రైబ్ చేసే ముందర ఆ వర్డ్స్కి ముందర దా వాడతాం. ఇప్పుడు ద పీపుల్, ద పోలీస్ అనేది సింగులర్కి వాడతాము, ప్లూరల్కి వాడతాము. అంటే పోలీసు ప్లూరల్ ఫామ్ కూడా పోలీసే అనమాట. చాలామంది పోలీసులు ఒక దగ్గర ఉన్నప్పుడు ద పోలీస్ అంటాం. గుంపు ఎవరో అక్కడ ఒక గొడవ జరుగుతుంది అనుకో, అప్పుడు క్రౌడ్ అంటాం కదా, అక్కడ కూడా దా వాడాలన్నమాట. ఇప్పుడు ఆవులన్నీ ఒక దగ్గర, కౌస్ అన్నీ ఒక దగ్గర ఉంటే ద కౌస్. నెక్స్ట్ హోలీ బుక్స్ అంటే తెలుసు కదా, ద గీత, ద రామాయణ, ద బైబిల్, ద ఖురాన్, వీటన్నిటికీ ఖురాన్, బైబిల్, రామాయణ, వీటన్నిటి ముందర కూడా దా వస్తుంది. నెక్స్ట్ మాన్యుమెంట్స్, తాజ్ మహల్, ద ఎల్లోరా కేవ్స్, వీటన్నిటి ముందర కూడా దా వస్తుంది. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఏ అండ్ ద కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట డిఫరెన్షియేషన్ అర్థం చేసుకుంటే. కానీ ఎక్కడైతే ఆర్టికల్ అసలు ఉండదో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అండర్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఉందా లేదా అనేది మనకు తెలియాలి కదా ఫస్ట్. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనకు ఆర్టికల్స్ ఎక్కడ వాడకూడదని కొన్ని ఉంటాయి అన్నమాట. అవి అర్థమైతే మనం అక్కడ ఏ పెట్టకూడదు, యాన్ పెట్టకూడదు, దా కూడా పెట్టకూడదు అనమాట. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి బిట్ ఇవ్వచ్చు. సో అది ఈజీగానే అర్థమవుతుంది, కానీ ఎక్కడైతే ఉండవో అది నోట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. నో ఆర్టికల్స్ ఎక్కడెక్కడ వాడకూడదు. పాయింట్ నెంబర్ 1, ప్రాపర్ నౌన్స్ ఎక్కడైతే ఉంటాయో, ఇప్పుడు ఏదైనా నేమ్ చెప్పేటప్పుడు ద సారా, ద గీత, ఇట్లా అంటే గీత అనేది బుక్ పేరు కానీ అమ్మాయి పేరు అనుకో, అక్కడ మనం వాడమన్నమాట. సారా ఈజ్ మై కజిన్, ఇక్కడ దా కానీ ఏ కానీ ఏమీ వాడట్లేదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, అన్కౌంటబుల్ నౌన్స్,
రెఫరింగ్ ఇన్ జనరల్, ఒక జనరల్గా అన్కౌంటబుల్ నౌన్స్. ఇప్పుడు వాటర్ మనం కౌంట్ చేసేదా? ఫైబర్, మనం తీసుకున్న ఫుడ్లో ఫైబర్ ఉంది అంటే అది కౌంట్ చేసేదా? కాదు కదా. ఇలాంటి అన్కౌంటబుల్ నౌన్స్ అన్నిటి ముందర కూడా ఏ ఆర్టికల్ రాదనమాట. వాటర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రీసోర్స్, ఫైబర్ ఈస్ రిచ్ ఇన్ యాసిడ్స్. ఇట్లా ఇవి అన్కౌంటబుల్ నౌన్స్, వీటి ముందర ఏ ఆర్టికల్ ఉండదు. నెక్స్ట్ ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ రెఫరింగ్ ఇన్ జనరల్. ఒకవేళ ప్లూరల్ కౌంటబుల్ నౌన్స్ అంటే కొన్ని మనం కౌంట్ చేయగలుగుతాం. రిచ్ పీపుల్ పలానా ఇంత నెంబర్ ఉన్నారు అని చెప్పగలుగుతాం. ఇవి ప్లూరల్గా కౌంట్ చేసే వీటి ముందర మనము ఏది వాడమన్నమాట? రిచ్ పీపుల్. ఇది డాగ్స్ వీటన్నిటి ముందర కూడా ఆర్టికల్ ఏది ఉండదు అన్నమాట, ఒకవేళ జనరల్లో డిస్క్రైబ్ చేస్తేనేమో. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఫ్రెంచ్, గ్రీక్ ఇలాంటి వాటి ముందర కూడా మనము ఏ ఆర్టికల్ వాడము. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్ మీల్స్ అంటే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ వీటన్నిటి ముందర కూడా ఏ ఆర్టికల్ మనం యూజ్ చేయం. పాయింట్ నెంబర్ 6 నేమ్స్ ఆఫ్ డేస్ అవ్వచ్చు, మంత్స్, సీజన్స్, హాలిడేస్, అలాగనే పార్ట్స్ ఆఫ్ ద డే. వీటన్నిటికీ ఇదో ఎగ్జాంపుల్గా చూడండి. సీ యూ ఆన్ మండే ఈజ్ ఒక డే కదా, వీటి ముందర ఏ ఆర్టికల్ రాదు. ఐ లవ్ సమ్మర్ ఈజ్ సీజన్, దీని ముందర కూడా. మదర్స్ డే ఒక హాలిడేస్, వెకేషన్, సెలబ్రేషన్స్ వీటన్నిటి ముందర కూడా ఏ ఆర్టికల్ ఉండదు. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ద డే, నైట్ ఒక డేలో ఒక పార్ట్ కదా, వీటి ముందర కూడా ఏ ఆర్టికల్ ఉండదు. నెక్స్ట్ రొటీన్ ప్లేసెస్. ఇప్పుడు ఐ గో టు బెడ్ ఎవ్రీడే, లేదా ఐ గో టు వర్క్ ప్లేస్, ఐఎమ్ అట్ హోమ్, వీటన్నిటి ముందర కూడా ఏ ఆర్టికల్ యూజ్ చేయాలన్నమాట. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఒకవేళ ఒకవేళ బై ఉంటే మాత్రమే, బై బస్సు, బై ట్రైన్, బై వెహికల్ ఇలాంటివి చెప్పేటప్పుడు అక్కడ దాని ముందర ఏది ఆర్టికల్ ఉండదన్నమాట. నేమ్స్ ఆఫ్ కంపెనీస్ కానీ లేదా యూనివర్సిటీస్. ఇప్పుడు ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వీటన్నిటి ముందర కానీ ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయమన్నమాట. హార్వర్డ్ యూనివర్సిటీ కదా, దీని ముందర కూడా యూజ్ చేయం. సో ఇవన్నీ రూల్స్ అన్నమాట, వీటన్నిటి ముందర వాడకూడదు. అది పర్టికులర్ సిచ్యువేషన్ని బట్టి ఇవి యూజ్ చేయాలి, యూజ్ చేయకూడదా అని ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా మీకు అర్థమైంది కదా, ఎక్కడ యూజ్ చేయకూడదు, ఎక్కడ యూజ్ చేయాలి ఫస్ట్ ప్రామినెంట్గా గుర్తుపెట్టుకోండి. యాన్ అనేటివి ఇండెఫినెట్ ఆర్టికల్స్, ఓవల్ సౌండ్ వస్తే యాన్ వాడాలి, కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ వాడాలి. డెఫినెట్ ఆర్టికల్స్కి మనం కొన్ని రూల్స్ పెట్టుకున్నాం అనమాట. నౌన్, ప్రొనౌన్ అవ్వచ్చు, యూనివర్స్లో ఒకటే అవ్వచ్చు, మౌంటైన్, డెజర్ట్స్ అవ్వచ్చు, కాంటినెంట్స్, రివర్స్, ఓషియన్స్, సూపర్లేటివ్ డిగ్రీస్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, మ్యాగజైన్స్, గ్రూప్స్, హోలీ బుక్స్, మాన్యుమెంట్స్ వీటన్నిటి ముందర వాడాలి. మిగతావి అవి కాకుండా ఉన్న వాటికన్నిటికీ ఒకవేళ ఓవెల్ సౌండ్ అయితే యాన్, కాకుంటే ఏ అని. హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.